హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. ఇదేంటంటే అండి ఈరోజు మనం పైపింగ్ వేసుకుంటాం కదా! పైపింగ్ చాలా అందం అసలు. ఒక పైపింగ్ కానీ ఇది 2 పైపింగ్‌లనమాట. 2 కలర్స్ పైపింగ్స్ అనమాట. సో, మీకు హ్యాండ్‌కైతే వేసి చూపిస్తున్నాను. హ్యాండ్‌కి స్ట్రెయిట్ పీస్ వేస్తాం. అదే నెక్‌కి రౌండ్ నెక్ అయితే గనక క్రాస్ పీస్ వేస్తాం క్లాతు. సో, ఈ హ్యాండ్ ఎంతైతే ఉందో అంత కొలుస్తున్నాను చూసారా? ఈ 2 కలర్స్ వేస్తాననమాట. యెల్లో అండ్ రెడ్ అనమాట. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజు చూసారా? ఈ 2 కలర్స్, ఆ 2 కలర్స్ అలాగొస్తాయనమాట. హ్యాండ్ ఎంతైతే ఉందో లూజు ఆ లూజ్ వైపు మనం మార్క్ చేసుకొని మనం అంత క్లాత్ తీసుకోవాలి. సో, వెడల్పు తీసుకునేటప్పుడు మాత్రం ఒక క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. అలాగే రెడ్‌ది తీసాం కదా! అది 3 ఇంచెస్ తీసుకోవాలనమాట. సో, అది ఎందుకు ఆ తేడా తీసుకోవాలనేది మీకు తర్వాత తెలుస్తది. ఇది సింగిల్ పాదం అండి. సింగిల్ పాదం వేస్తే లోపల థ్రెడ్ వేసినప్పుడు పక్కనే మనకు కుట్టు పడాలంటే మామూలు మనం నార్మల్‌గా యూజ్ చేసే పాదం అయితే అవ్వదండి. సో, ఇదైతే మాత్రం పర్ఫెక్ట్‌గా అవుతదనమాట. సో, చూసారు కదా! పక్కకే వచ్చేలాగా మనకి రావాలంటే గనక సింగిల్ పాదమే మనం యూజ్ చేయాలనమాట. సో, చూసారు కదా! ఇప్పుడు నేను ఆల్రెడీ లూజ్ ఎంతైతే ఉందో అంత తీసుకున్నాను. సో, మధ్యలోకి దాన్ని క్లాత్‌ని మడత పెట్టి మధ్యలోకి ఆ థ్రెడ్ వచ్చేలాగా చూపిస్తాను నేను. అలా పెట్టి చూసారా నేను గోరుతో లైన్ గీసి చూపిస్తున్నాను కదా! అక్కడ కుట్టు రావాలనమాట. అంటే లోపల థ్రెడ్ ఉందనమాట. అక్కడ కుట్టు రావాలనమాట. సో, అలా ఫోల్డ్ చేసి మనం ఆ పక్కనే కుట్టు పట్టాలంటే మనం సింగిల్ పాదం యూజ్ చేస్తే పర్ఫెక్ట్‌గా పడతదనమాట. సో, సింగిల్ పాదం ఎలాగా నేను సెట్ చేయాలో కూడా వేరే వీడియో అయితే నేను ఆల్రెడీ చేస్తానండి. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా మీరు పక్కనే దాని పక్కన థ్రెడ్ పక్కనే లోపల థ్రెడ్ ఉంది కదా! థ్రెడ్ పక్కనే ఆ స్టిచ్చింగు పడుతుందనమాట. చూసారు కదా! అలా మొత్తం మనం ఎంత పొడవైతే అనుకుంటామో అంత పొడవు మొత్తం చేసేసుకోవాలి. ఇప్పుడు యెల్లోది ఎలా అయితే చేసానో సేమ్ మనం రెడ్ పీస్ కూడా తీసుకున్నాం కదండీ! 1 ఇంచు వెడల్పు తక్కువగా, పొడవు సేమే, ఇంచు వెడల్పు తక్కువనమాట. సో, అది కూడా సేమ్ మనం అలాగే ఇప్పుడు మనం యెల్లో దాన్ని ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేసి చూసారా దీని మీదకి యెల్లో దాని మీదకి రెడ్‌ది వస్తదనమాట. సో, నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఫస్ట్ యెల్లో ఉంది కదా! యెల్లో దాని మీద రెడ్ 2 పైపింగ్‌లు ఒకే వైపుకి వస్తాయన్నమాట. ఓపెన్ 2 ఇటొస్తాయి. అయితే ఇంకా రెడ్ అంత అవసరం లేదు ఇంకా అనమాట. లోపలిది కాబట్టి అది కొంచెం ఇంకా తీసేయాలన్నమాట. కట్ చేసేయాలి. మడతలో ఒక 1/2 ఇంచ్ వరకు ఉంటే సరిపోదు. చూసారు కదా! పైన అలా పెట్టి మనం సేమ్ ఫస్ట్ మన థ్రెడ్ పక్కన ఎలా అయితే కుట్టు వేస్తామో అలాగే దీనికి కూడా కుట్టు వేయాలి. ఫస్ట్ కింద యెల్లో పెట్టి ఆ పైన రెడ్ పెట్టి ఇలా ఎన్నైనా ఏసుకోవచ్చండి. ఇంకో కలర్ కావాలంటే ఆ పైన ఇంకో కలర్ కావాలంటే పైన అలా ఎన్నైనా ఏసుకోవచ్చు. నేనైతే డబుల్ ఏస్తున్నాను. చూసారుగా ఇప్పుడు కూడా సేమ్ దాని పక్కనే అంటే రెడ్ దాని మీద థ్రెడ్ పక్కన అనమాట. ఇందాక యెల్లో దాని మీద థ్రెడ్ పక్కన. ఇప్పుడు రెడ్ దాని మీద థ్రెడ్ పక్కన వచ్చేలాగా వేసుకుంటే చూసారు కదా! మనకి ఒకదానికొకటి అటాచ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ యెల్లోగా ఎక్స్ట్రా ఉంది కదా! దీన్ని మనం ఫోల్డ్ చేసుకుంటాం. అంటే పీచు రాకుండా అనమాట. హెమ్మింగ్‌లో పీసులు బయటికి రాకుండా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఒకవైపు. చూసారు కదా! ఇప్పుడేమో ఈ పైపింగు కిందకొచ్చేలాగా మనం క్లాత్‌ని తిరగేసి పెట్టి చూసారు కదా! చూపించేది అది పైపింగ్ కనిపిస్తుంది. ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్ లూజు. సో, లూజ్ మీద మనం ఈ పైపింగ్ థ్రెడ్‌ని తిరగేసి పెట్టాలి. అంటే కిందకి పైపింగ్ ఉండేలాగా పెట్టాలి. చూసారా? కింద క్లాత్ పెట్టి ఈ పైపింగ్ కిందకి చూసారు కదా! ఇది ఎడ్జ్. ఆ ఎడ్జ్ మీద మనం కిందకి పైపింగ్ వచ్చేలాగా పెట్టి ఆ సెకండ్ కుట్టు ఉంది కదా! నేను గోరుతో చూపిస్తున్నాను. సో, ఆ కుట్టు మీద మనకి కుట్టు పడేలాగా చూసుకోవాలన్నమాట. అంటే 2 పైపింగ్‌లు అవతలకు ఉంటాయన్నమాట. కుట్టు ఇవతలకు ఉంటదన్నమాట. కరెక్ట్‌గా దాని పక్కనే. అందుకే మనం రెండో కుట్టు ఏదైతే మనకు కనిపిస్తుందో చూసారు కదా! అది సూది పడుతుంది కదా! అక్కడ రెండో కుట్టు మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఆ కుట్టు మీద ఏసుకుంటూ వెళ్ళిపోతే మనకి సరిపోద్దనమాట. చూసారా? మొత్తం వేసేసాను. ఇప్పుడు వేసిన తర్వాత అక్కడ కుట్టు వేసాను. వేసిన తర్వాత దీన్ని తిప్పేయాలి. అంతే అండి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. తిప్పేసిన తర్వాత మనకు మళ్ళీ ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండడం కోసం అంటే స్టిఫ్‌గా ఉండడం కోసం ఆ బ్లౌజ్ పీస్ మీద కుట్టు పడేలాగా పైపింగ్ పక్కనే మళ్ళీ కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా 2 కలర్స్ ఏసుకోవచ్చు, 3 కలర్స్ ఏసుకోవచ్చు. పైపింగే అసలు చాలా అందంగా ఉంటది. మీకు తెలిసిందే అది. చూసారు కదా! ఇప్పుడు లోపల ఇది హెమ్మింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మనకు ముందు మడత పెట్టి ఉంచాం కదా! దాన్ని మనం హెమ్మింగు చేసేసుకోవాలన్నమాట. చూసారు కదండీ! థాంక్ యూ అండి.